యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తీసుకోరా. ఈ డబ్బు సంగతి తర్వాత అన్నయ్య, ఫస్ట్ వాళ్ళని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? పిల్లల్ని లోపలికి రానిచ్చేదేమిటి అఖిల్? ఇది వీళ్ళిల్లు. అది ఒక్కప్పుడత్తయ్యా, ఇప్పుడిది మా ఇల్లు, మా సొంతం. పిల్లల ముందు ఆ విషయం ఎందుకు హారిక? ఇక్కడ వీళ్ళు ఇంట్లోకి వచ్చారు, అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలోకి వచ్చారు. అక్కడ ఇక్కడ మమ్మల్ని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇప్పుడు ఏమైందిరా? పిల్లలు బొమ్మల కోసం వచ్చారు. వీళ్ళు బొమ్మల కోసం వచ్చారు, వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు. అందరూ కలిసి మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లమా? వాళ్ళు లేకుంటే ఏ ప్రాబ్లం ఉండదన్నయ్య, కానీ వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. పెద్ద హెడేక్ గా తయారయ్యారు. ఫస్ట్ వీళ్ళని బయటికి పంపించేయండి, ఇరిటేటింగ్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు హారిక? పిల్లల్ని అంత మాట అంటావా? ఎవరి పిల్లలను మన ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళ అభి పిల్లలరా. అతనికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. అలాంటిది అతని పిల్లలతో ఈ ఇంటికి ఏ సంబంధం? హే, మర్యాదగా బయటికి వెళ్ళండి. హారిక, తింటున్న పిల్లల్ని వెళ్ళమంటావా? ఇంకా ఎంత తింటారు వదినా? మన ఆస్తి మొత్తం తినే వరకు ఆగమంటారా? రే, మీకు ఆస్తి ఇచ్చిందే వీళ్ళ నాన్న కదరా. ఇస్తే మళ్ళీ ఇంటి వరకు పిల్లల్ని పంపించాలా? వాళ్ళు ఫ్యాక్టరీ మీద పడి తింటున్నది చాలదా? అక్కడ వాళ్ళు దోచేస్తున్నారు, ఇక్కడ ఈ పిల్లలు దోచుకు తింటున్నారు. అంత గతిలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు అనాలి? పిల్లలు తినడానికి రాలేదు హారిక. మీరేం మాట్లాడరేంటి? పిల్లల ముందు ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలు ఎంత తింటారు? ఇప్పుడు చిన్న పిల్లలను వదిలేస్తే వీళ్ళని మన జీవితాంతం పోషించాలన్నయ్య. వీళ్ళ కోసం మన కష్టార్జితం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవరి కష్టార్జితం ఎవరు ఖర్చు పెట్టారా? అసలు ఏం కష్టపడ్డారా మీరు? అభి తన కష్టాన్ని మీకు ధారపోశాడు. వాడి పిల్లలకు ఇంత తిండి పెట్టడానికి ఏడుస్తున్నారా? ఏ మనుషులరా మీరు? ఏ వదినా, బండరాయిలా ఉన్నావు? ఇప్పుడు కూడా నీ కన్న ప్రేమ నీ కంఠానికి అడ్డుపడుతోందా? ఈ ఇష్యూతో మీకు సంబంధం లేదా ఆంటీ? అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నాకెందుకు సంబంధం లేదే? నేను ఈ ఇంటి ఆడపడుచుని. నేను ఈ ఇంటి కోడల్ని. నీకంటే ఎక్కువ అధికారం నాకుంది. ఆ మాటకొస్తే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నీకంటే ఎక్కువ అధికారం నాకుంది. అన్నయ్య, వదినకు నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. పిల్లల్ని బయటికి పొమ్మండానికి మీకెలాంటి అధికారం లేదు.
ఏంటన్నయ్య నీ మాట కూడా ఇదేనా? నిన్ను ఎంతగానో నమ్మాను. 50 లక్షలు పోయినప్పుడు కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నన్ను వదిన అన్ని మాట్లాడుతుంటే చూస్తూ నిల్చుంటున్నావు. నీకు ఆ పిల్లలు కావాలో నేను కావాలో చెప్పన్నయ్య. నీ సొంత తమ్ముడి కంటే ఎవడో పిల్లలు ఎక్కువైతే చెప్పు. ఇంకా కూర్చున్నారేంటి? లేవండి. ఇక బయలుదేరండి. ఒసేయ్, తింటున్న పిల్లల్ని అలా లేపకే, పాపమే. మధ్యలో మాట్లాడవంటే వీళ్ళతో పాటు నిన్ను కూడా బయటికి పంపించేస్తాను. అఖిల్, నువ్వు మాట్లాడకమ్మా. మాట్లాడవంటే నా మీద ఒట్టే. వెళ్ళండి, మళ్ళీ మా ఇంటికి రాకండి. ఆగండి. ఆ టెడ్డీ బేర్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇటివ్వండి. ఇవి మావి. మా ఇంట్లో టాయ్స్ మీవెలా అవుతాయే? మర్యాదగా ఇస్తారా లేదా? వాళ్ళని అడిగేదేంటి హారిక? బలవంతంగా లాక్కో. ఇప్పుడు టాయ్స్ తీసుకెళ్తారు, రేపు డబ్బు నగలు ఎత్తుకెళ్తారు. పెదనాన్న, బాబాయ్కి మీరైనా చెప్పండి, మా దగ్గర ఆడుకోవడానికి ఏమీ లేవు. ఇవి మా డాడీ మాకు కొనిచ్చినవే కదా, మీవంటారేంటి? చెప్పండి పెదనాన్న. ఒరే అఖిల్, టాయ్సే కదరా, వదిలేయమని చెప్పరా. ఇప్పుడు వదిలేస్తే రేపు మనం మొత్తం ఆస్తి వదులుకోవాలన్నయ్య. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు బావగారు. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. అయ్యో, మళ్ళీ వచ్చారు, కాళ్ళు చేతులు విరగొడతాను. వెళ్ళండి. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? ఇక్కడ మీ అమ్మ నాన్న ఆస్తితో సంపాదించిచ్చినట్టు వెళ్ళండి. అను, అను, కీర్తి.
ఆయన ఎక్కడ రవి? అన్న ఇప్పుడే కోపంగా వెళ్ళిపోయారు వదినా. నువ్వు నామినేషన్ వేయడం బావగారికి ఇష్టం లేదు కదక్కా, అందుకే కోపంగా వెళ్ళిపోయారేమో. పోనీ నామినేషన్ విత్డ్రా చేసుకుందాం వదినా. లేదు రవి, మనం పోటీ చేయాల్సిందే. వాడికి లీడర్గా కంటిన్యూ అయ్యే అర్హత లేదు. కానీ అన్నయ్య సపోర్ట్ లేకుండా కోపం తగ్గాక ఆయనతో నేను మాట్లాడతాను. రవి, నువ్వు ఒక పని చేయాలి. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళు, ఆయన్ని ఒంటరిగా ఉండనివ్వద్దు. సరే వదినా, నేను వెళ్తాను. పద్మ, నేను వెళ్తున్నాను. వదినకి తోడుగా ఉండి ఆటోలో తీసుకురా. అలాగేనండి. నాకు తోడుగా ఎందుకు రవి? మీరు బావగారి గురించి ఆలోచించినప్పుడు మేము మీ గురించి ఆలోచించాలి కదక్కా. పదక్కా. ఏంటి పద్మ? మీ అక్కకి బొత్తిగా భయం లేదు. అసలు తన గురించి తను ఏమనుకుంటుంది? వీర నారి అనుకుంటుందా, హీరోయిన్ అనుకుంటుందా? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? సతీ సావిత్రి అనసూయమ్మల్ల పతివ్రతవు కాదేమో అనిపిస్తుంది. ఈ పద్మని చూడు, ఓ రవిగాడు నామినేషన్ వేస్తా అనగానే వాడిని లేపేస్తానని బెదిరించాను. వెంటనే వాడి నామినేషన్ పేపర్ని చింపేసి వాడి చీటీ చిరక్కుండా కాపాడుకుంది. ఇప్పుడు అదే వార్నింగ్ నీకు ఇస్తున్నాను. నువ్వు పోటీ నుంచి తప్పుకోకపోతే నీ మొగుణ్ణి ఈ ప్రపంచం నుంచి తప్పించేస్తాను. నువ్వు బెదిరిస్తే భయపడటానికి నేను అందరిలాంటి ఆడదాన్ని కాదన్నా. అభిరామ్ గారి భార్యని. నువ్వు ఆయన షర్ట్ని కూడా టచ్ చేయలేవు. నువ్వు పోటీ చేయడం నీ మొగుడికి ఇష్టం లేదు కదా? పోటీ చేయడము నా ఇష్టం. ఆయన నా ఇష్టాన్ని కాదనరు. నిన్ను సపోర్ట్ చేస్తాడా? చేస్తారు. అప్పుడు పని చేస్తాను, నిన్ను లేపేస్తాను. నువ్వు ఇంటికెళ్లే దారిలో ఏదో ఒక టిప్పర్ నిన్ను గుద్దేస్తుంది. ఎందుకన్నా అంత భయపడుతున్నారు? నేను పాడట్లేదో, నిన్ను భయపెడుతున్నాను. నాకు అడ్డొస్తే చచ్చిపోతావని చెప్తున్నాను. నా వెనక చాలా మంది ఉన్నారు. అప్పుడు నువ్వే గెలుస్తావు కదన్నా. ఎందుకీ బెదిరింపులు? ఓ, నీ వెనక ఉన్న వాళ్ళంతా నీకు ఓటేస్తారో లేదో అని భయమా? అన్నా, నువ్వు నాకు పద్మకి జాబ్ ఇప్పించావు. పైగా ఆయనకి జాబ్ రావడానికి కారణం కూడా నువ్వే. అలాంటి మంచి పనులు చేస్తే అసలు ఎలక్షన్స్ వచ్చేవే కాదు కదన్నా. మిమ్మల్ని ఫ్యాక్టరీలో పెట్టించడం నేను చేసిన మంచి పని కాదు. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఒక పక్క వర్కర్స్ పొట్టకొట్టి, ఇంకో పక్క ఓనర్స్ ని మోసం చేస్తూ ఈ ఫ్యాక్టరీని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు చూడు. అది నువ్వు చేసిన పెద్ద తప్పు. తనకున్న మొత్తం ఆస్తిని తన అన్నకి తమ్ముడికి ఇచ్చేసి ఇది వారు కొన్న ఫ్యాక్టరీ అని తెలిసినా మా ఆయన ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారో తెలుసా? నీలాంటి చీడ పురుగులు తన అన్నని తమ్ముడిని తాకకూడదని. ఆ అన్న తమ్ముళ్ళ మధ్య 100 ఉండొచ్చు, కానీ ఆ అన్నని తమ్ముణ్ణి మా ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆయన భార్యగా నేను కూడా అదే పని చేస్తున్నాను. మేము వెళ్లే దారిలో నీ టిప్పరు నీ మాట వింటుందేమో. మీరు వెళ్లే దారిలో వచ్చే ప్రతి వెహికల్ మా ఆయన మాట వింటుంది.
దట్ ఈస్ అభిరామ్. అనో కీర్తి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? పిన్ని బాబాయ్ మమ్మల్ని తిట్టారు. పిన్ని బాబాయ్ తిట్టారా? అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? మన ఇంటికి వెళ్ళామన్నయ్య. ఎందుకు? అక్కడ మన టెడ్డీ బేర్స్ టాయ్స్ ఉన్నాయి కదా, అవి తెచ్చుకుందామని వెళ్ళాము. అవి ఇవ్వకుండా పిన్ని బాబాయ్ మమ్మల్ని తిట్టి పంపించేశారు. మనవే కదన్నయ్య, మనకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? చిన్న పిల్లలమని కూడా చూడకుండా మమ్మల్ని తిట్టారన్నయ్య. మేమంత దూరం నడుచుకుంటూ వెళ్ళాము, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. కష్టపడి వెళ్ళాం, ఖాళీ చేతులతో తిరిగి వచ్చామన్నయ్య. ఏడవకండి, ఇంట్లోకి రండి. కూర్చోండి. కీర్తి, వాటర్ తాగు. తాగమన్నానా? అన్నో, నువ్వు కూడా తీసుకో. తీసుకో. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. ఎందుకు? మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. టెడ్డీ బేరు. హాయ్ టెడ్డీ బేరు. ఎవరిచ్చారన్నయ్య? నేనే తీసుకొచ్చాను. నీ పాకెట్ మనీతో కొన్నావా? అవును, మీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? వచ్చాక చెప్తాను. ఇటు ఇంట్లో గొడవలు, అటు ఫ్యాక్టరీలో గొడవలు. హెడ్డేక్ వచ్చేస్తుంది అఖిల్. యూ డోంట్ వరీ హరిక, ఫ్యాక్టరీ గొడవని నేను హ్యాండిల్ చేస్తాను. ఎలా హ్యాండిల్ చేస్తావు? సిచ్యువేషన్ చూస్తుంటే ఎలక్షన్స్ లో ఆ వసూని గెలిచేలా ఉంది.